హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. మూకుట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాము. ఇది లైట్గా వేయించుకోండి. అలానే క్యాప్సికమ్, గ్రీన్ పీస్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ వేసి ఒకసారి అలా కలుపుకొని రుచికి తగ్గట్లు సాల్ట్, అలానే హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, హాఫ్ స్పూన్ సోయా సాస్ వేసి కలుపుకొని 50% ఉడికించుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఎగ్ బుజ్జీకి ఒక బౌల్లో 4 ఎగ్స్ కొట్టుకొని అందులో కొద్దిగా సాల్ట్, హాఫ్ స్పూన్ పెప్పర్ పొడి వేసి బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఎగ్గుని అందులో వేసి చిన్న చిన్న పీసెస్ లాగా కలుపుకొని అందులోనే మనకు కావలసినంత రైస్ తీసుకొని వేసుకుందాము. ఇప్పుడు రైస్ అంతా వేసాక ఒకసారి బాగా కలుపుకుందాము. తర్వాత అందులో మనము ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. ఆ తర్వాత చికెన్ ఫ్రైడ్ పీసెస్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. సో మనకు రుచికరమైన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొందరికి రీచ్ అవుతాయి. బాయ్ గైస్.